ఓం నమ శివాయ. సింహరాశి వారికి మే 6 నుండి 9 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదు. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక గుప్తమైన మలుపు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు, అవమానాలు, ఒత్తిడులు, మీరు ఎవరితోనూ చెప్పలేక లోపలే మింగేసుకున్న కన్నీళ్లు, ఈ రోజుల్లో వాటికి సమాధానం రాబోతోంది. ఇది కేవలం జాతకం కాదు, ఇది మీ జీవితంలో ఒక రియల్ టర్నింగ్ పాయింట్. మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇంత కష్టపడ్డారు, ఎందుకు మీకే ఇన్ని పరీక్షలు వచ్చాయి అన్న ప్రశ్నలకు ఇప్పుడు గ్రహాల సమాధానం చెబుతున్నాయి. సింహరాశి అంటే గర్వం కాదు, అది ఆత్మగౌరవం. సింహరాశి అంటే కోపం కాదు, అది న్యాయం కోసం నిలబడే ధైర్యం. మీరు ఎప్పుడూ ఓడిపోవడానికి పుట్టలేదు, మీరు గెలవడానికి పుట్టారు. కానీ జీవితంలో కొన్ని దశలు ఉంటాయి, అక్కడ గెలవడానికి ముందు మనల్ని పరీక్షిస్తారు. మీరు అదే దశను దాటారు, మీరు మళ్ళీ పడిపోయారు, మళ్ళీ లేచారు, మళ్ళీ పోరాడారు. ఎవరు మీకు సపోర్ట్ చేయకపోయినా మీరు ఆగలేదు. ఇదే మీ అసలు శక్తి. కానీ ఈ ప్రయాణంలో మీరు చాలాసార్లు మోసపోయారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వదిలి వెళ్ళారు. మీరు ఇచ్చిన ప్రేమకు తిరిగి బాధే వచ్చింది. అయినా మీరు మీ మంచితనాన్ని మార్చుకోలేదు. అదే దేవుడి కారణంగా. దేవుడు ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఫలితం చాలా పెద్దది. ఇప్పుడు గ్రహస్థితి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు ఒక కొత్త జీవితం ప్రారంభించే అంచున ఉన్నారు. శుక్రుడు కర్మస్థానంలో ఉండడం వల్ల మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. మీరు ఎంతకాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు ఆ గుర్తింపు మీ దగ్గరకు వస్తుంది. మీరు చేసిన పని, మీరు చూపిన టాలెంట్ ఇప్పటి వరకు ఎవరూ చూడకపోయినా ఇప్పుడు సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఉద్యోగస్తులకు ఇది ఒక బ్రేక్ త్రూ టైం లాంటిది. కొత్త బాధ్యత, కొత్త ఆఫర్ ఏదో ఒకటి మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపారస్తులకు ఇది గోల్డెన్ పేజ్. మీరు పెట్టిన చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభంగా మారే సూచనలు ఉన్నాయి. గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలితంగా మారుతుంది. మీకు డబ్బు, గౌరవం, మంచి సంబంధాలు ఇవన్నీ ఒకేసారి రావచ్చు. మీరు ఒంటరిగా పోరాడిన రోజులు ఇప్పుడు ముగుస్తాయి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. కానీ ఇదే సమయంలో కేతువు మీలో ఒక లోతైన మార్పు తీసుకువస్తుంది. మీరు బయట ప్రపంచం కన్నా మీలోనే ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీకు కొన్నిసార్లు ఖాళీగా అనిపించవచ్చు, కానీ అది బలహీనత కాదు, అది మీలో జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పు. మీరు ఎవరో మీకు ఇప్పుడు నిజంగా అర్థమవుతుంది. రాహు సంబంధాలపై ప్రభావం చూపుతున్నందున మీ వ్యక్తిగత సంబంధాల్లో కొంత గందరగోళం రావచ్చు. మీరు చెప్పేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో ఈగో వదిలేస్తే మీరు గెలుస్తారు. మీరు కొంచెం సైలెంట్గా అర్థం చేసుకునే విధంగా ఉంటే మీ బంధాలు మరింత బలపడతాయి. శని మరియు కుజుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ శక్తి మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు బలంగా ఉంటేనే మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. సూర్యుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీ అదృష్టం ఇప్పుడు మీ వైపు తిరుగుతోంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ వస్తుంది. మీరు చేసే ప్రతి పని ఫలితం ఇస్తుంది. కానీ బుధుడు బలహీనంగా ఉండటం వల్ల కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలను కాస్త ఆలోచించి చెప్పాలి, లేదంటే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో లోతుగా అర్థం చేసుకుందాం. మే 6న మీలో ఆలోచనలు తుఫాన్లా తిరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకుంటే అది తర్వాత మీకు సమస్యగా మారవచ్చు. కాబట్టి ఆ రోజు మీరు కాస్త సైలెంట్గా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మే 7న ఒక గుప్తమైన మార్పు ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. మీరు ధైర్యంగా ఆ తలుపు తెరిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మే 8 ఇది మీ విజయ దినం. ఈరోజు మీరు చేసే పని ఏదైనా అది సక్సెస్ అవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి వార్త ఈ రోజున కావచ్చు. ఇది మీ జీవితంలో గుర్తుంచుకునే రోజు అవుతుంది. మే 9న కొంత పరీక్ష ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పరీక్ష తర్వాతే మీ విజయం ఖాయం అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ 4 రోజులు మీకు ఒక ఛాన్స్. ఇది దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మీరు ముందుకు మాత్రమే వెళ్ళాలి. మీరు మీ మీద నమ్మకం ఉంచాలి. మీరు గెలుస్తారు అని మీరు నమ్మాలి. చివరిగా ఒక మాట, జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. సింహరాశి వారికి ఆ టైం ఇప్పుడు వచ్చింది. మీరు భయపడకండి, మీరు ఆగకండి, మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే విజయమే ఇప్పుడు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు గెలవడానికి పుట్టారు, గెలవడమే మీ విధి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి.